కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరిస్తున్న విధానాన్ని హైకోర్టుకు కూడా పాటించేలా చూడాలని అన్ని రాష్ట్రాల సీజేలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ అరుణ్, చెప్పండి. ఇక రాష్ట్రాల హైకోర్టులకు సీజేఐ సూచనల సారాంశం ఏంటి? అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి విచారణ విధానాన్ని అవలంబిస్తున్నారో అన్ని రాష్ట్రాల హైకోర్టులో కూడా అదే రకమైనటువంటి విధానాన్ని అనుసరించేలా చూడాలి అని చెప్పి శుక్రవారం రోజు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్ని రాష్ట్రాల హైకోర్టులో సీజేలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఈ రోజు ధర్మాసనంలో ఒక కేసు విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు నుంచి వేసవి సెలవులు ముగిసే వరకు ఆ తరువాత కూడా అవకాశం ఉన్నంత మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ రోజు నుంచి సోమవారం అదేవిధంగా శుక్రవారం 2 రోజుల పాటు అంటే మిస్లేనియస్ డేస్ గా పేర్కొనేటువంటి రోజుల్లో ఆన్లైన్ లోనే అన్ని కేసుల విచారణ కొనసాగుతుందని, ఆన్లైన్ ద్వారానే అన్ని కేసుల విచారణ చేపడతామని చెప్పి గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చినటువంటి ఆదేశాలతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అందుకు సంబంధించినటువంటి సర్క్యులర్ ను జారీ చేసింది. అయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముందు జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోజ్ కి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీసుకున్నటువంటి చర్యలతో ఈ రోజు అన్ని బెంచ్ల్లో కార్యకలాపాలన్నీ సాఫీగా సజావుగా జరిగిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సజావుగా జరిగాయి. కాబట్టి ఇదే విధానాన్ని అన్ని హైకోర్టుల్లో అనుసరించే విధంగా తగిన సూచనలు ఇవ్వాలి అని చెప్పని ముకుల్ రోజ్ కి సిజేఐకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సిజేఐ ఇందుకు స్పందిస్తూ తాను ఇప్పటికే అంటే శుక్రవారం రోజే అన్ని రాష్ట్రాల సిజేఐలకు తగిన సూచనలు సలహాలు ఇచ్చానని, అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో అనుసరిస్తున్నటువంటి సోమవారం అదేవిధంగా శుక్రవారం మిస్లేనియస్ డే రోజు పొదుపు చర్యల్లో భాగంగా విచారణలన్నీ ఆన్లైన్ లో చేపట్టాలని దాన్ని ఇప్పటికే సూచించినట్లుగా సిజేఐ సూర్యకాంత్ ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే ఆయన ఒకంత దానికి సంబంధించినటువంటి సూచాయ సమాచారాన్ని కూడా ఆయన కేసు విచారణ సందర్భంగా పంచుకున్నారు. ధన్యవాదాలు అరుణ్.